देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। आचार्य कोंडा लक्ष्मण बापूजी के आज 109वीं यौम पैदाइश के मौके पर महबूब नगर शहर में वाक़ पद्मावती कॉलोनी की ग्रीन बेल्ट में आचार्य कोंडा लक्ष्मण बापूजी के मुजस्समे पर रुकन असम्बली अनम श्रीनिवास रेड्डी ने फूलमाला चढ़ाकर खिराज अक़ीदत पेश किया। बाद अज़ां उन्होंने मीडिया से बात करते हुए कहा कि आचार्य कोंडा लक्ष्मण बापूजी कमज़ोर तबक़ात के लिए एक तहरीक थे। तहरीक में उनकी साबित कदमी हकीकी क़ुरबानी का सबूत है और उन्होंने 1952 में मुल्क की तहरीक में कलीदी किरदार अदा किया। रुकन असम्बली ने कहा है कोंडा लक्ष्मण बापूजी ने 1969 में वज़ीर के ओहदे की क़ुरबानी दी थी और तेलंगाना के तैयार होने तक कोई सरकारी ओहदा न लेने का फ़ैसला किया था। इस मौके पर रुकन असम्बली ने तेलंगाना तहरीक के दौरान आचार्य कोंडा लक्ष्मण बापूजी के साथ अपनी रिफ़ाक़त को याद किया। लक्ष्मण बापूजी जोहार जोहार, जोहार कोंडा लक्ष्मण बापूजी जोहार जोहार, अमर रहे कोंडा लक्ष्मण बापूजी, अमर रहे, अमर रहे, अमर रहे, अमर रहे कोंडा लक्ष्मण बापूजी, अमर रहे, अमर रहे, अमर रहे। కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా మొత్తం తెలంగాణ జాతి మొత్తం వారికి ఘనమైన నివాళి సమర్పించుకుంటాం। మా తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా వారు స్ఫూర్తి, నిజమైన త్యాగానికి ప్రతిరూపం బాపూజీ। 1952 ముల్కీ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి। ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం 69లో ఉధృతమైన వేళ తన పదవిని త్యాగం చేసి ఒక మంత్రిగా రాజీనామా చేసి తెలంగాణ వచ్చేంత వరకు నేను ఏ అధికారికమైన పదవుల్లో ఉండను అని చెప్పిన నిస్వార్థ త్యాగశీలి బాపూజీ। అందుకే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికైనా చిరస్మరణీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు। చాలామంది మేము ఇవి త్యాగం చేసినాం, అది త్యాగం చేసినాం, రాజీనామాలు చేసినాం అని చెప్పి చెప్తున్న నాయకులు బాపూజీ గారిని చూసి సిగ్గుతో తల వంచుకోవాలి। ఒక్కసారి పదవిని వదులుకుంటే ఆ పదవి దగ్గరికి కన్నెత్తి కూడా చూడలే। కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ స్వప్నం సాకారం కాకంటే ముందే 99 ఏళ్ల వయసులో వారు స్వర్గస్థులైంది। ఇంకొక 2 సంవత్సరాలు వారు బ్రతికుంటే వారు కలలు గన్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కనులారా చూసేవారు। అయినా సరే తెలంగాణ ప్రజలందరూ కూడా బాపూజీని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు। 99 ఏళ్ల వయసులో కూడా ఆయన అందరినీ సమీకరించి తెలంగాణ ఉద్యమం చేయాల్సిందే అని చెప్పి స్ఫూర్తినిచ్చింది। మాలాంటి లక్షలాది మంది ఉద్యమకారులకు వారు స్ఫూర్తి। ముఖ్యంగా వారితో నాకు ప్రత్యేకమైన అనుబంధం। తెలంగాణ ఉద్యమం కాడి నుంచి వారితో అనేక సార్లు కూర్చొని వారు చెప్పే మాటలు విని తెలంగాణ ఉద్యమంలో మేము అందరం కూడా పనిచేయడం జరిగింది। ఆఖరికి వారి ఇల్లు గవర్నమెంట్ కబ్జా చేసి తీసుకొని తర్వాత ఏదైతే కంపెన్సేషన్ వచ్చిందో ఆ కంపెన్సేషన్ కూడా పూర్తిగా తెలంగాణ ఉద్యమానికే అంకితం చేసి ఖర్చు పెట్టిన ఘనత। తన కోసం ఒక కుటుంబాన్ని కూడా నిర్మాణం చేసుకోలే, వారసులు కూడా లేరు। అంటే నిస్వార్థంగా తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం ఇచ్చిన మహానుభావుడు। ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేం। అటువంటి మనిషి జీవించి ఉన్నాడు, రాజకీయ క్షేత్రంలో ఉన్నాడు అని చెప్పి రేపు భవిష్యత్తులో ఎవరికైనా చెప్తే నమ్మరు। అంత పవిత్రమైన, త్యాగపూరితమైన, స్వార్థరహితమైన
జీవితాన్ని గడిపిన ధన్యజీవి కొండా లక్ష్మణ్ బాపూజీ. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు వారి త్యాగం, వారి అసమాన పోరాట శైలి, మొక్కవోని ధైర్యం, వెనుదిరిగి చూపని వారి మనస్తత్వం ఖచ్చితంగా తెలంగాణ యువతకు స్ఫూర్తిదాయకం కావాలి. వారి స్ఫూర్తిగా వారిని స్మరించుకుంటూ వారు ఎప్పటికీ కలకాలం ఉంటారు. వారు భౌతికంగా మన నుంచి విడినా వారి ఆదర్శాలు ఇంకా మనలోనే ఉన్నాయి. అవి భావితరానికి అందజేయాల్సిన బాధ్యత కూడా మనందరిది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.